హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బిగ్ బాస్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష. నల్లగొండ కేతమ్మకు రెడ్ కార్డు. జడ్జిలు ఎందుకునో చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్వాహకులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే అగ్ని పరీక్ష. మొత్తం 45 మంది ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొంటారు. ఈ పరీక్షలో నెగ్గిన 5 అదృష్టవంతులు నేరుగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి అడుగుపెట్టనున్నారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష తొలి ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా మొదలైంది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అభిజిత్, నవదీప్, బిందు, మాధవి జడ్జీలుగా, శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించారు. మొదటి ఎపిసోడ్లోనూ ఎంతోమంది ఆసక్తికరమైన కంటెస్టెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. అందులో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి గంగవ్వ. వయసున్న నల్లగొండకు చెందిన కేతమ్మ. ఆమె తలపై బోనం ఎత్తుకుని వచ్చి ఇచ్చిన గ్రాండ్ ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది. తన జీవిత ప్రయాణాన్ని వివరించింది. నల్లగొండ దగ్గర తొండా తిరుమలగిరి తన ఊరని చెబుతుంటే, అన్నీ కష్టపడ్డ నా చిన్న బిడ్డ నన్ను, నా భర్తను సాకుతుంది. నా భర్తకు పక్షవాతం వచ్చింది. ఎమోషనల్ అయ్యింది. ఈ జన్మకి నాకు ఇంతే చాలు. ఈ మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కేతమ్మ మాటల్లోని నిజాయితీ, ఆమె ముఖంలో కనిపించిన ఆనందం జడ్జీలను, ప్రేక్షకులను కదిలించింది కూడా. తనలాంటి వృద్ధురాలికి ఈ అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని, బిగ్ బాస్ వేదికపైకి రావడం ఒక కలలా ఉందని ఆమె భావోద్వేగంతో చెప్పింది. అయితే ఇక్కడే కేతమ్మకు ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఎదురైంది. జడ్జిగా ఉన్న అభిజిత్, అవ్వా, నీ జీవితంలో చూసినంత కష్టం నేను చూడలేదమ్మా. కానీ బిగ్ బాస్ ఆట చాలా కఠినంగా ఉంటుంది. మీకు అది చాలా కష్టం అవుతుందవ్వా అని ఆమెకు హితవు పలికాడు. దానికి ఏమాత్రం వెనుక అడుగు వేయకుండా కేతమ్మ, నాకు తోచినంత ఆడుతా. మీరు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కరినైనా కొట్టుకొస్తా అని చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాసం, ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అభిజిత్ ఆమెకు గ్రీన్ కార్డ్ ఇచ్చారు. మరో జడ్జి నవదీప్ మాట్లాడుతూ, గతంలో గంగవ్వ కూడా హౌస్లోకి వచ్చి ఇదే మాట చెప్పింది. కానీ ఆమె అక్కడ ఉండలేకపోయింది. అనారోగ్యం, కుటుంబం గుర్తుకు రావడం వంటి కారణాలతో బయటకు వెళ్ళిపోయానండి. మీరు కూడా అలానే ఉంటారేమో అనిపిస్తోందని నవదీప్ అన్నారు. అటు బిందు, మాధవి కూడా బిగ్ బాస్ హౌస్ మీద కరెక్ట్ కాదు అని చెప్పారు. చివరికి ఇద్దరు జడ్జీలు కేతమ్మకు రెడ్ కార్డు ఇచ్చారు. అభిజిత్ గ్రీన్ కార్డుతో కేతమ్మ హోల్డ్లోకి వెళ్ళింది. ఇక ఈ కార్యక్రమం ప్రసార సమయంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాత్రి 9 గంటల లేదా 9 గంటల 30 నిమిషాలకు వచ్చే బిగ్ బాస్ ఎపిసోడ్లు ఈసారి మాత్రం అర్ధరాత్రి 12 గంటలకు జియో సినిమా ఓటీటీలో అప్లోడ్ అవుతున్నాయి. ఇదెక్కడి సమయం అంటూ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ వంటి పెద్ద కార్యక్రమానికి సరైన సమయం కేటాయించకుండా అర్ధరాత్రి అప్లోడ్ చేయడం వల్ల అది ప్రేక్షకుల నుంచి దూరం అవుతుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదండి బిగ్ బాస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు రెగ్యులర్గా వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.